సో ఎలాసిటీలో క్రాస్ ఎలాసిటీ మీద మనం ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం, ఆర్క్ మెథడ్ లో చేద్దాము. సో ఒకసారి ప్రాబ్లం చదువుదాం. ఇన్ ఎక్నోవిల్ there is one grocery shop, Econovians. It used to sell fresh milk at 20 rupees per liter, at which price 400 liters of milk were sold per month. After some time, the price was raised to 30 rupees per liter. Following the prices rise, so price rise తర్వాత జరిగిన కాన్సిక్వెన్సెస్. అందులో ఫస్ట్ కాన్సిక్వెన్స్ ఏంటి? Only 200 liters of milk was sold every month. The number of boxes of cereal customers bought went down from 280 to 240. The number of packets of powdered milk customers bought went up from 90 to 220 per month. Right? So, మనం డేటా రాసుకుందాం మనం. Milk, P1, P2, Q1, Q2, అలాగే సీరియల్ పౌడర్డ్ మిల్క్. సో ఇప్పుడు నాకు చెప్పండి, మిల్క్ ప్రైస్ 1 ఎంత? 20 sir. ప్రైస్ 2? 30 sir. 30. మిల్క్ క్వాంటిటీ 1? 400 sir. క్వాంటిటీ 2? 200 sir. సీరియల్ ప్రైస్ 1 మనకి అనవసరం. Yes sir. పౌడర్డ్ మిల్క్ కూడా అనవసరం. సో సీరియల్ క్వాంటిటీ 1? 280 sir. 280. క్వాంటిటీ 2? 240 sir. 240. పౌడర్డ్ మిల్క్ క్వాంటిటీ 1? 90 sir. 90. 220. 220. సో ఒక సింపుల్ అబ్జర్వేషన్ చేద్దాం. ప్రైస్ ఆఫ్ మిల్క్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది సార్. క్వాంటిటీ 1 తో పోల్చుకుంటే క్వాంటిటీ 2 ఏమైంది మిల్క్ ది? డిక్రీజ్ అయింది సార్. సీరియల్ క్వాంటిటీ ఏమైంది? డిక్రీజ్ అయింది సార్. పౌడర్డ్ మిల్క్ ఇంక్రీజ్ అయింది సార్. సో we can say milk and cereal are complementaries. Very good. Milk and powdered milk are Substitutes. Substitutes. ఎలా చెప్పగలుగుతున్నాం? ప్రైస్ పెరిగింది మిల్క్ ది, సీరియల్ డిమాండ్ తగ్గింది. సో నెగటివ్ రిలేషన్షిప్ అంటే ఏంటి? మనకి కాంప్లిమెంటరీస్ లో వచ్చేసరికి నెగటివ్ రిలేషన్షిప్. సో ఇప్పుడు మనకి క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ బిట్వీన్, మ్యూట్ చేయండి. సో క్రాస్ ఎలాసిటీ బిట్వీన్ సీరియల్ అండ్ మిల్క్, ఆన్సర్ నెగటివ్ వస్తుందా పాజిటివ్ వస్తుందా? నెగటివ్ సార్. నెగటివ్ వస్తుంది. సో క్రాస్ ఎలాసిటీ బిట్వీన్ మిల్క్ అండ్ పౌడర్డ్ మిల్క్ పాజిటివ్ వస్తుంది. రైట్. సో ఓకే, మనం డేటా రాసేసుకున్నాము. సో ఇప్పుడు వాడు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ద ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ when fresh milk's price increases from 20 to 30 per liter is equal to. ఇక్కడ క్రాస్ ఎలాసిటీ అడుగుతున్నా, ప్రైస్ ఎలాసిటీ అడుగుతున్నా? ప్రైస్ ఎలాసిటీ. సో ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ is equal to Q2 minus Q1 by P2 minus P1 into P1 plus P2 by Q1 plus Q2. ఆర్క్ మెథడ్ అన్న వాడు ఏమీ చెప్పలేదు కాబట్టి మనం ఏ మెథడ్ లో చేయాలి? ఆర్క్ మెథడ్ చేయాలి. సో Q2 minus Q1 ఎంత వస్తుందన్న? 200 400 divided by P2 minus P1
30 minus 20 into P1 plus P2. 20 plus 30 divided by Q1 plus Q2. 400 plus 200. So minus 200 divided by minus 10 into 50 divided by 600. Minus minus cancel అయిపోతుంది. So 2 5s are 10 అన్న ఏంటి ఇలా వచ్చింది సరే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అవ్వాలి minus 200 divided by okay ఇది ప్లస్ 10 ఎలిమెంట్ ప్లస్ 10 ఓకే సో minus 200 ఇది ప్లస్ 10 సో 50 divided by ఇది 600 కదా 100 కాదు సారీ 600 సో 10 by 6 అంటే ఎంత వచ్చింది నాన్న 1.66 minus 1.66 ఇది ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అడిగారు కాబట్టి మనం మోడ్ అప్లై చేస్తాం సో ఆన్సర్ ఎంత నాన్న 1.66 సో ఆప్షన్ సి ఓకే అన్న Yes, sir. Yes, sir. రైట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ద క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ monthly demand of cereal when the price of fresh milk increased from 20 to 30 క్రాస్ ఎలాస్టిసిటీ అడుగుతున్నాడు సో ఇక్కడ మనం ఎలిమినేషన్ మెథడ్ లో మనం ఒక రెండు ఆప్షన్స్ ఎగరగొట్టేసినాను ఏ ఆప్షన్స్ తీసేద్దామో చెప్పండి B and D, sir. ఏంటన్నా B and D, sir. ఎందువల్ల Positive values పాజిటివ్ వాల్యూస్ కాబట్టి రైట్ సో ఇప్పుడు ఒకవేళ ఆన్సర్ లో కనుక ఒకే ఒక నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి అసలు మనం లెక్క కూడా చేయకుండా డైరెక్ట్ గా ఆప్షన్ పెట్టేసుకోవచ్చు లేదా ఒక నెగిటివ్ వాల్యూ ఉండి డి నన్ ఆఫ్ ది అబోవ్ ఉందనుకోండి అప్పుడు సచ్చినట్టు లెక్క చేయాలి సో నన్ ఆఫ్ ది అబోవ్ కనుక లేకుండా ఆన్సర్ లో ఒకే ఒక నెగిటివ్ ఉంటే కనుక లెక్క కూడా చేయకుండా మనం డైరెక్ట్ గా మనం ఆ బిట్ ఆన్సర్ పెట్టేసి ఉండొచ్చు కానీ ఇక్కడ రెండు నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి రైట్ మనం లెక్క చేయాలి సో సెకండ్ ప్రాబ్లం చేద్దాం సో cross elasticity of demand between milk and cereal. So EC is equal to Q2 of కాసేపు దీన్ని ఓకే సరే QC2 minus QC1 divided by C అంటే ఏంటన్నా ఇక్కడ సీరియల్ Cereal, sir. okay right so QC2 minus QC1 divided by P2 of milk minus P1 of milk into P1 of milk plus P2 of milk divided by QC of cereal 1 plus QC2 so చెప్పండి QC2 నానా 240 minus 280, sir. 280 divided by speed చెప్పాలి 30 minus 20, sir. into 20 plus 30, sir. 240 plus 20. next 240 plus 280 so minus 40 divided by 10 into 50 divided 50 by 520. 520 yeah Yes, sir. 520 so 20 divided by minus 20 divided by 52 so answer minus 0.38. mod apply చేయాలా No, sir. No, sir. సో mod apply చేయకూడదు సో ఆన్సర్ ఎంతనా Minus 0.38. సో Option A. A ఓకేనా Okay, sir. రాసుకుంటారా
నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. రాష్ట్రం ప్రాబ్లం వెళ్ళిపోదాం. 2 minutes టైం ఇస్తున్నాను, రాసేసుకోండి. అయిపోయింది సార్. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ద క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ మంత్లీ డిమాండ్ ఫర్ పౌడర్డ్ మిల్క్ వెన్ ద ప్రైస్, అదే క్రాస్ ఎలాస్టిసిటీ బిట్వీన్ పౌడర్డ్ మిల్క్ అండ్ మిల్క్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సో క్వాంటిటీ 2 of powdered milk minus quantity 1 of powdered milk, quantity P1 plus QP powdered milk. P అంటే powdered milk. చెప్పండి మనం. QP2 220 sir. 220 minus 90. 90 divided by 30 minus 20. 30 minus 20 into 20 plus 30. okay 20 plus 30 divided by 90 plus 220. so 130 divided by 10 into 50 divided by 310. Yes sir. $2.09 sir. So 65 divided by 31 అంటే 2 point plus 2.096. సో ఆప్షన్ ఎక్కడ ఉంది నాన్న మనకి? డి సార్. సియా డి సార్. డి సార్. డి. సో థర్డ్ బిట్ ఆన్సర్ డి. ఓకే. ఎస్ సార్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. What can be said about the price elasticity of demand for fresh milk? Fresh milk price elasticity of demand మనకి ఎంత వచ్చింది నాన్న? 1.66 సార్. 66 వచ్చింది. సో ఏమని చెప్పొచ్చు? రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ సార్. Elastic sir. గ్రేటర్ దాన్ 1 అమ్మా. It is elastic sir. It is ఎలాస్టిక్. రిలేటివ్లీ ఎలాస్టిక్ relatively elastic. సార్ రిలేటివ్లీ ఎలాస్టిక్ అనలేదు కదా, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్. ఇక రిలేటివ్లీ ఎలాస్టిక్ ఎలాస్టిక్ అంటాం. పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అయితేనే చాలా స్పెసిఫిక్ గా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ అని చెప్తాం. అదర్వైజ్ రిలేటివ్లీ ఎలాస్టిక్ ఆర్ ఎలాస్టిక్, అలాగే రిలేటివ్లీ ఇన్ఎలాస్టిక్ ఆర్ ఇన్ఎలాస్టిక్. సో ఆప్షన్ ఇక్కడ ఏంటన్నా? బి సార్. బి. నెక్స్ట్, సపోజ్ ఇన్కమ్ ఆఫ్ residents of Econoville increased by 50% and the quantity of fresh milk demanded increased by 30%. What is income elasticity of demand for fresh milk? Income elasticity కి పర్సెంటేజ్ లో ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ మనం పర్సెంటేజ్ లోనే ఆన్సర్ చెప్పేసేయచ్చు. రైట్. ఇన్కమ్ ఎలాస్టిక్ ఫార్ములా ఏంటన్నా? EY is equal to percentage change in quantity divided by పర్సెంటేజ్ చేంజ్ ఇన్ వై సార్. సో పర్సెంటేజ్ చేంజ్ ఇన్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు? 30 సార్. 30% ఇచ్చారు. ఆ, మిల్క్ డిమాండ్ ఇంక్రీజెస్ బై 30%. ఓకే ఓకే. మిల్క్ 30% 50% సార్. divided by 50%. 0.6 ఎంత? 0.6 అంతేనా? సార్. ఎస్ సార్. సో ఆప్షన్ బి సార్. B. Next, sixth, we can say that fresh milk in economic sense is an
సో ఫ్రెష్ మిల్క్ ఎలాస్టిక్ ప్రైస్ ఎలాస్టిక్ ఎంత వచ్చిందన్న 1.66 వచ్చింది. 6 వచ్చింది సార్. సో ఇప్పుడు నేను లగ్జరీ కూడా లేకపోతే లగ్జరీ కూడా అని చెప్పగలను. కంపారిజన్ ఏమీ లేదు కదా. కంపారిజన్ ఏమీ లేదు కాబట్టి నేను దాన్ని లగ్జరీ గూడ్ అని అయితే చెప్పలేను. నార్మల్ గూడ్. కానీ ఖచ్చితంగా ఏమని చెప్పొచ్చు నేను? నార్మల్ గూడ్ అని చెప్పచ్చు. సో ఇట్ ఈస్ ఏ నార్మల్ గూడ్ అని చెప్పొచ్చు, రైట్? సో ఎనీథింగ్ గ్రేటర్ దాన్ 0 మనం ఖచ్చితంగా దాన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే నార్మల్ గూడ్ అని చెప్పొచ్చు. లెస్ దాన్ 0 అయితే ఇన్ఫీరియర్ గూడ్ అని చెప్పొచ్చు. సో గ్రేటర్ దాన్ 0 అయి ఉండి మనకి కంపారిజన్ కి ఇంకొకటి ఏదైనా ఇస్తే అప్పుడు మనం అది లగ్జరీయా కంఫర్ట్ అని నెసరీ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మన కంపారిజన్ కి ఏమీ లేదు కాబట్టి, రైట్, వాట్ వీ కెన్ సే దట్ ఈస్ నార్మల్ గుడ్, రైట్? సో లగ్జరీ గుడ్ కూడా అవ్వచ్చు కదా సార్, అది కూడా పాజిటివ్ కదా అంటే, మన కంపారిజన్ లేదు కాబట్టి, రైట్, వీఆర్ రూలింగ్ అవుట్ లగ్జరీ గుడ్. ఓకేనా? yes sir. రైట్, సి నార్మల్ గుడ్. ఓకే, సో ఇప్పుడు దాని ప్రకారం మీరు 7, 8, 9, 10, 11 సిమిలర్లీ అలాగే చేయొచ్చు, అలాగే 12 దాకా. అలాగే ఈ టేబుల్ 13, 14, 15 ఈ టేబుల్ బేస్డ్ గా మీకు 13, 14, 15 మీరు అవి చేయొచ్చు. అలాగే సార్ 15 సమ్ సప్లై మీద ఇచ్చారు కదా సార్? ఇది సప్లై అనా? ఎస్ సార్. ఓకే, అయితే 15 కాసేపు పక్కన పెట్టండి. యాక్చువల్ సప్లై కూడా సేమ్ ఫార్ములా. సరే 15 ఒక్కటి పక్కన పెట్టండి. 16, 17, 18, 19, 20. సో ఇవి కంప్లీట్ చేసేసి నాకు అసైన్మెంట్ మళ్ళీ సబ్మిట్ చేయండి. ఓకే సార్. లేకపోతే ఫ్రెష్ అసైన్మెంట్ పెడతాను, ఎందుకంటే ఓల్డ్ అసైన్మెంట్ లో ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళది మళ్ళీ అవ్వదు. సో నేను మళ్ళీ ఫ్రెష్ అసైన్మెంట్ పెడతాను. ఈసారి చూసుకోండి, యాప్ లో చూసుకోండి. ఆ అసైన్మెంట్ డౌన్లోడ్ చేసుకుని క్వశ్చన్ పేపర్ ప్రాబ్లమ్స్ చేసి దాన్ని ఫోటో తీసి నాకు అప్లోడ్ చేయండి. కుదిరితే అంటే ఫస్ట్ పేజ్ లో మీరు ఆన్సర్లు రాసేయండి. 1 to 20 CDAB అలా రాసుకుంటూ వెళ్ళిపోండి. కింద నాకు వర్కింగ్ కూడా పంపించండి. ఓకే సార్. పంపించండి, ఎందుకంటే సో దట్ మీ థాట్ ప్రాసెస్ నాకు తెలుస్తుంది. ర్యాండమ్ గా కొంతమంది చెక్ చేసుకుంటాను. సో ఇక్కడ క్లాస్ రూమ్ లో ఉంటే కనుక లెక్కలు ఇచ్చేసి మీ మధ్యలో తిరుగుతూ చూస్తూ ఉండేవాడు కాబట్టి నాకు తెలిసేది. సో మీరు లెక్క చేసిన విధానం కూడా నాకు పంపిస్తే మీ థాట్ ప్రాసెస్ నాకు తెలుస్తుంది. సో దట్ ఎక్కడ వెనకబడి ఉన్నారు అనేది నాకు ఒక అవగాహనకు వస్తుంది కాబట్టి పంపించండి. సో 20 ప్రాబ్లమ్స్ కూడా ఇవాళకి చేయండి అన్న. రేపు మనం దీని మీద డౌట్స్ ఇంకేమైనా ఉంటే క్లారిఫై చేసుకొని డిమాండ్ ఫోర్కాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంటైర్ సప్లై యూనిట్ ఒక రోజులో అయిపోతుంది. రైట్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఆల్మోస్ట్ ఒకటి, లా ఆఫ్ డిమాండ్, లా ఆఫ్ సప్లై ఆల్మోస్ట్ ఒకటి, రైట్, డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఒకటి. మనం జాగ్రత్తగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే రైట్ మిగతాదంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ డిమాండ్స్ సమానంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇంత డెప్త్ గా ఇంత టైం తీసుకొని చెప్పవచ్చు. సప్లై జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనూ 40 minutes లో అంటే ఒక క్లాస్ లో అయిపోతుంది. ఆ తర్వాత కన్స్యూమర్ బిహేవియర్ 1 day or 2 days. అంటే ఈ వీక్ తో మనకి ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. సో దట్ ఫస్ట్ చాప్టర్ వెనకాల బిట్స్ మీరు సాటర్డే సండే చేసేస్తారు. సో ఆ బిట్స్ మీద మనం డౌట్ స్టేషన్ ఒకటి పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ క్రాస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మీద డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ మీరు చేయాలి కాబట్టి. డౌట్స్ లేని వాళ్ళు ఎగ్జిట్ అయిపోతూ వెళ్ళిపోండి.